ఒక పెళ్ళి దాన్ని చూడటానికి లక్షల మంది వస్తారు. ఎందుకంటే అది సాధారణ పెళ్లి కాదు. కానీ ఆ పెళ్లికి వరుడు స్వయంగా రాముడైతే అది దివ్య కళ్యాణం. అది గోదావరి తీరాన భక్తి శిఖరంగా వెలిగే భద్రాచలం టెంపుల్లో జరిగే మహోత్సవం. ఈరోజు మన వీడియోలో ఆ మహిమ, ఆ భక్తి, ఆ అద్భుతాన్ని కథారూపంలో తీసుకుందాం. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు గోదావరి తీరాన ఉన్న భద్రాచలానికి చేరుతారు. అందరూ ఒకే కారణంతో వస్తారు. అది సాధారణ పండుగను చూడటానికి కాదు, శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీరాముడి దివ్య కళ్యాణాన్ని దర్శించడానికే. ఈ పవిత్ర స్థలం భద్రుడు అనే మహాభక్తుడి తపస్సుతో ప్రసిద్ధి చెందింది. రాముడిని ఒక్కసారి చూడాలనే భక్తి అతని ప్రాణంగా మారిపోయింది. అతని అచంచల భక్తికి మెచ్చిన శ్రీరాముడు ఇక్కడే దర్శనం ఇచ్చాడని విశ్వాసం. కాలక్రమంలో ఈ ఆలయానికి మరింత మహిమ తెచ్చింది భక్త రామదాసు గాథ. అతనే కంచెర్ల గోపన్న. భక్తితో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు. రాజధనంతో ఆలయాన్ని నిర్మించాడనే కారణంతో అతడు జైలుకు పంపబడ్డాడు. కానీ శరీరం చెరసాలలో బంధించబడినా అతని మనసు మాత్రం రామనామంలోనే విహరించింది. ఆ విశ్వాసం అంత గొప్పది, దేవుడినే కదిలించింది. చివరికి రాముడే స్వయంగా వచ్చి అతని అప్పు తీర్చాడని అద్భుత గాథ చెబుతుంది. ఆ అద్భుతం భద్రాచలాన్ని సాక్షాత్తు దైవ సన్నిధిగా మార్చింది. శ్రీరామనవమి రోజు ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణం ఒక మహోత్సవం. అది కేవలం ఒక ఆచారం కాదు, భక్తి, ప్రేమ, విశ్వాసం కలిగిన దివ్య అనుభవం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఈ దివ్య క్షణాన్ని చూడటానికి ఎదురు చూస్తారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయం అంతా మార్మోగిపోతుంది. ఆ క్షణంలో భక్తుల కళ్ళలో ఆనంద బాష్పాలు మెరుస్తాయి. గుండెల్లో ఒక చెప్పలేని శాంతి నిండిపోతుంది. అదే భద్రాచలం మహిమ. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక కోరికతో వస్తాడు, కానీ తిరిగి వెళ్తూ ఒక ప్రశాంతమైన మనసుతో వెళ్తాడు. ఎందుకంటే భద్రాచలం మనకు ఒక సత్యం చెబుతుంది: నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. మన పిలుపు ఎప్పుడూ వృధా కాదు. మనం కోరుకున్న దాన్ని మాత్రమే కాదు, మనకు అవసరమైన దాన్ని కూడా ప్రసాదిస్తాడు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కేకే క్రియేషన్స్ కళ్యాణి కుకుడుప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.